శ్రావణ పౌర్ణిమ హయగ్రీవ జయంతి. విద్యార్థులకు జ్ఞానాన్ని అందించేటటువంటి పరమదైవ రూపం. గుర్రం శిరస్సు తెచ్చి అతికించారు దేవతలు. దాంతో విష్ణువు హయగ్రీవుడయ్యాడు. దేవతల ప్రార్థన మేరకు ఇంద్రుడు వంబ్రి పేడ పురుగుగా మారాడు. ఆ అల్లెత్రాడు కొరికాడు. అల్లెత్రాడు తెగిపోవడంతో శ్రీ విద్యకు సంబంధించిన ఉపాసన రీతులు, శ్రీ విద్యోపాఖ్యాన సంబంధిత వృత్తాంతాలు సమస్తం శ్రీ విద్య హయగ్రీవోపలబ్ధం మనకు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. హయగ్రీవ జయంతి ఎలా జరుపుకోవాలి, దాని గురించి కొంచెం వివరించండి. హయగ్రీవుడు చాలా విశేషమైన దైవ స్వరూపం. ఈనాటి కాలంలో కుమారస్వామి, శివుడు, పార్వతి, గణపతి, శ్రీమన్నారాయణమూర్తి, రాముడు, కృష్ణుడు ఎన్నో పూజలు చేస్తున్నారు. కానీ విద్యార్థులకు జ్ఞానాన్ని అందించేటటువంటి పరమదైవ రూపం హయగ్రీవ స్మరణ కాస్త కనుమరుగవుతున్నది. రాఖీల గొడవలో హయగ్రీవుడు అంతర్ధానమవుతున్నాడు. శ్రావణ పౌర్ణిమ హయగ్రీవ జయంతి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవోత్పత్తి దేవీ భాగవతంలో అద్భుతమైనటువంటి కథ. ఒకనాడు శ్రీమన్నారాయణమూర్తి ఆదిశేషుపై పవళించి ఉండగా పాద సంవాహనం చేస్తున్నది లక్ష్మీదేవి. స్వామి అంతలో ఒక్కసారి చిరునవ్వులు చిందించాడు అకారణంగా. ఇల్లాలు ఏమిటి సంగతి అని అడిగింది. ఆయన కారణం చెప్పలేదు. అకారణంగా నవ్వకూడదు కదా. ఇల్లాలకి అనుమానం వేసింది. ఏ కథలు జ్ఞాపకం వచ్చాయో, ఏ కృష్ణావతారంలో వృత్తాంతాలో అంటూ ఆగ్రహంతో కోపించిన ఆ లక్ష్మీదేవి నవ్వే ఆ తల తెగి నేల పడిపోవుగాక అని మనసులో అనుకుని, అరెరే ఎంత పొరపాటైపోయింది, ఇలా అనుకోకూడదు కదా అని మళ్ళీ అనుకుంది. తథాస్తు దేవతలు అంటారుగా. శ్రీమన్నారాయణమూర్తి మళ్ళీ చిరునవ్వులు చిందించాడు. అలాగే ఊరుకున్నాడు. కొంతకాలం తర్వాత గుర్రం శిరస్సు గల ఒకనొక రాక్షసుడు హయగ్రీవుడు బ్రహ్మకే వరాలు చేసి సావు లేకుండా వరం పొందాడు. ఎలాంటి వరం పొందాడు అంటే, ఆ వరానికి చాలా నియమాలు అవి ఉన్నాయి. ఏమిటి? నా అటువంటి గుర్రం తల కలవారి చేతిలో మాత్రమే నాకు మరణం, లోకంలో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. లేరని తెలిసి కూడా దేవతలంతా విష్ణువు దగ్గరికి వచ్చారు. ఇది సంగతి ఎలా అన్నారు. విష్ణువు ధనుస్సు పట్టుకున్నాడు. ఆ హయగ్రీవుడితో యుద్ధం చేయడం మొదలెట్టాడు. ఎంతకాలం? 10,000 సంవత్సరాలు. అతడికి చావు లేదు. అలా యుద్ధం చేసి 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 మాయ, మహామాయ విష్ణువును ఆవరించగా ఆ ధనుస్సు పైన ఇలా చెయ్యి ఉంచి శిరస్సు వాల్చి విష్ణువు మాగన్నుగా కన్ను మూశాడు. హయగ్రీవుడి ఆగడాలకు అంతు లేకుండా పోయింది. తతీంద్ర ధనురిత్యజ్యం అభ్రవర్ణేషు చక్షతే అని వేదంలో కథ. ఈ హరివిల్లు ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుందో ఈ కథ చెబుతుంది. దేవతల ప్రార్థన మేరకు ఇంద్రుడు వంబ్రి పేడ పురుగుగా మారాడు. ఆ అల్లెత్రాడు కొరికాడు. అల్లెత్రాడు తెగిపోవడంతో వంచిన ఆ ధనుస్సు ఎగిరిపడింది. విష్ణువు శిరస్సు ఎటో పడిపోయింది. బ్రహ్మదేవుడి ఆనతితో గుర్రం శిరస్సు తెచ్చి అతికించారు దేవతలు. దాంతో విష్ణువు హయగ్రీవుడయ్యాడు. హయగ్రీవం పేరుతో ఉండేటటువంటి ఆ రాక్షసుడిని సంహరించాడు. ఇది దేవీ భాగవత కథ. విష్ణువు హయగ్రీవుడయ్యాడు. ఏమిటి కారణం అనగానే బ్రహ్మ విద్య బోధించాడు. అగస్త్య హయగ్రీవ సంవాదే అనే రూపంలో మనం చదువుకునేటటువంటి లలిత సహస్రనామావళి, అలాగే బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి అనేక శ్రీ విద్యకు సంబంధించిన ఉపాసన రీతులు, శ్రీ విద్యోపాఖ్యాన సంబంధిత వృత్తాంతాలు సమస్తం శ్రీ విద్య హయగ్రీవోపలబ్ధం మనకు. కనుక హయగ్రీవుడిని శ్రావణ పౌర్ణమి నాడు స్మరించాలి. ఈ వృత్తాంతం చదువుకోవాలి. అకారణంగా నవ్వకూడదు. మొదటిది, భర్తను అనుమానించకూడదు. రెండవది, ఏది జరిగినా ఆ కథ వెనుక ఇంకేదో కారణం ఉంటుంది అని ప్రశాంతతను పొంది ఉండడం. ఈ 3 నేర్చుకోవాలి. అలాగే హయగ్రీవ జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని
శనగపప్పు, బెల్లం, కొబ్బరి కోరు ఈ మూడింటితో పాయసం సిద్ధం చేసి హయగ్రీవుడికి నివేదనగా సమర్పించి చిన్నారి బాలబాలికలకు ఈ నైవేద్యాన్ని అందించినట్లయితే అఖండమైన జ్ఞాపక శక్తి కలుగుతుంది. శనగపప్పు, బెల్లం, కొబ్బరి కోరు ఈ మిశ్రమంతో పిల్లలకు పాయసం చేసి అందించాలి. హయగ్రీవ వృత్తాంతాన్ని బోధించాలి. ఇది నేపథ్యం. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం.